డియర్ లవ్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నేను మీ సుమ. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉపయోగపడే స్టోరీ. ఏంటి ఆ స్టోరీ అంటే లైఫ్ స్కిల్స్ గురించిన స్టోరీ. చాలామంది లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు. సో ఒక్కొక్కసారి మనం అనుకోకుండా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం సమస్యలు అనుకున్నా, ప్రమాదాలు అనుకున్నా, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అన్నది మనకు అర్థం కాదు. ఆ టైంలో మనం ఎలా ఆలోచించాలి, ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి, ఏ బుక్లోనూ రాయలేదు. అయితే మనం ఈ లైఫ్ స్కిల్స్ కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఒక సమస్య వచ్చినప్పుడు వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. ఈ లైఫ్ స్కిల్స్ని జీవన నైపుణ్యాలు అంటారు. సో ఈ లైఫ్ స్కిల్స్ గురించిన ఒక స్టోరీ నేను మీకు చెప్పబోతున్నాను. ఒక రాజ్యంలో ఒక రాజుకు ఇద్దరు కొడుకులు పెద్దగా అయ్యారు. వాళ్లకు రాజ్యభారాన్ని అప్పగించాలి అని ఆ రాజు అనుకున్నాడు. అయితే ఎవరికి అప్పగించాలి అన్నది ఆలోచించాడు. అందుకోసం ఒక గుమ్మడికాయని, ఒక రాగి చెంబుని తెప్పించి కొడుకులకు చెప్పాడు, నాయనా, ఈ గుమ్మడికాయని ఈ రాగి చెంబులో పట్టించాలి. ఎవరైతే ఈ గుమ్మడికాయ ఈ రాగి చెంబులో పట్టిస్తారో వాళ్ళకే నా రాజ్యభారాన్ని అప్పగిస్తాను అని చెప్తాడు. అయితే వెంటనే పెద్ద కొడుకు ఆ గుమ్మడికాయని ఆ రాగి చెంబును తీసుకొని దానిలో దూర్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ గుమ్మడికాయ పగిలిపోయి మొత్తం కింద పడిపోతుంది. అప్పుడు చిన్న కొడుకు ఆలోచిస్తాడు, రాజు చిన్న కుమారుడు, నాన్న, నాకు కొంత సమయం కావాలి, గుమ్మడికాయని రాగి చెంబులో పట్టియాలి అంటే నాకు కొంత సమయం కావాలి అని అడుగుతాడు. సరే నాయన, ఎంత సమయం కావాలి అని అడుగుతాడు. నాన్న, దీనికి నాకు ఒక 6 నెలల టైం కావాలి అని చెప్తాడు. సరే అని చెప్తాడు వాళ్ళ నాన్న. ఈ చిన్న కుమారుడు ఆ గుమ్మడికాయని పగలగొట్టి ఆ విత్తనాలు తీసి దాంట్లోని మట్టిలో వేసి అవి మొలకొచ్చిన తర్వాత మళ్ళీ పిందె అయిన తర్వాత ఆ పిందెను తీసుకెళ్ళి రాగి చెంబులో పెడతాడు. అప్పుడు అది పెద్దగై రాగి చెంబులో గుమ్మడికాయ పెద్దగా అవుతుంది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. ఇదిగోండి నాన్న, గుమ్మడికాయ రాగి చెంబులో నేను పట్టించాను, చూడండి అని. వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. శబాష్ బేటా, ఇది నీకు ఎలా సాధ్యమైంది? ఇంత చిన్న రాగి చెంబులో ఇంత పెద్ద గుమ్మడికాయ నువ్వు ఎలా పట్టించావు అని అడుగుతాడు. అయితే అప్పుడు వాళ్ళ కుమారుడు చెప్తాడు, నాన్న, ఇది వెంటనే పట్టించే ప్రయత్నం మనం చేస్తే పగిలిపోతుంది, అందుకనే నేను మిమ్మల్ని టైం అడిగాను. ఈ గుమ్మడికాయని పగలగొట్టి విత్తనం తీసి దాన్ని మొలకెత్తేటట్టు చేసి ఆ పిందె వచ్చిన తర్వాత ఆ పిందెను తీసుకెళ్ళి ఇందులో పెట్టాను అని. వాళ్ళ నాన్న రాజు ఆశ్చర్యపోతాడు కుమారుడు చెప్పిన మాటలకు. సరే, నా రాజ్యభారం మొత్తాన్ని నీకే అప్పగిస్తున్నాను, ఆ తెలివితేటలు, ఆ స్కిల్స్ నీకు మాత్రమే ఉన్నాయి అని. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనం వెంటనే హైరాణ పడిపోకుండా కొద్దిగా టైం తీసుకొని ఆలోచించాలి. దానికి మనం ఏ స్కిల్ ఉపయోగించాలి, మనం ఎలా బయటపడచ్చు, ఎలా ఆలోచించాలి అన్నది. థ్యాంక్ యూ.